హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ ఐపీఎస్ ప్రొబేషనర్ల అవుట్ పరేడ్ ఇవాళ జరగనుంది. 77వ బ్యాచ్లో శిక్షణ పూర్తి చేసుకున్న 190 మంది ట్రైనీ ఐపీఎస్లు ఈ పరేడ్లో పాల్గొనున్నారు. వీరిలో 174 మంది భారత్కు చెందినవారు కాగా మిగతా 16 మంది ఐపీఎస్లు భూటాన్, మాల్దీవ్స్, నేపాల్కు చెందినవారున్నారు. భారత్కు చెందిన వారిలో 62 మంది మహిళా ఐపీఎస్లు, 112 మంది పురుష ఐపీఎస్లు ఉన్నారు. అయితే ఎల్లుండి జరగనున్న 77వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి హాజరు కానున్నారు. దేశంలోని అత్యున్నత పోలీస్ శిక్షణ సంస్థ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కొత్త తరం ఐపీఎస్ అధికారులను తయారు చేస్తోంది. కాగా 77వ బ్యాచ్లో ఐపీఎస్ అధికారుల బేసిక్ కోర్స్ ట్రైనింగ్ మొత్తం 3 దశల్లో కొనసాగింది. మొదట మసూరిలో 15 వారాల ఫౌండేషన్ కోర్స్, తర్వాత హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో 49 వారాల బేసిక్ కోర్స్, అనంతరం పలు రాష్ట్రాల్లో 29 వారాల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత అధికారులంతా ఢిల్లీకి బయలుదేరి కేంద్ర పోలీస్ సంస్థలు, పార్లమెంటరీ స్టడీస్ బ్యూరోతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి వంటి అగ్రనాయకులను కలుస్తారు. 77వ రెగ్యులర్ రిక్రూట్స్ బ్యాచ్కు సంబంధించిన ఐపీఎస్ల శిక్షణ 2024 డిసెంబర్ 9న మొదలై 49 వారాల పాటు కొనసాగింది. ఇందులో 174 ఐపీఎస్ ఆఫీసర్లు ఉండగా 16 ఇతర దేశాలకు చెందిన ఆఫీసర్లు ఉన్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో ఇంజనీరింగ్ చదివిన వారు 87 మంది ఉన్నారు. ఇక ఆర్ట్స్ విభాగానికి చెందిన వారు 29 మంది, ఎంబీబీఎస్కు చెందిన వారు 8 మంది, లా చదివిన వారు 6, సైన్స్ విభాగానికి చెందిన వారు 36 మంది ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లలో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్కు 4ని కేటాయించారు. తెలంగాణకు 2 మహిళా ఐపీఎస్లు, ఆంధ్రప్రదేశ్కు 1 మహిళా ఐపీఎస్ను కేటాయించారు. 77వ బ్యాచ్లో అత్యధికంగా 62 మంది మహిళలు ఉన్నారు. 77వ ఐపీఎస్ బ్యాచ్ శిక్షణలో 25 సంవత్సరాల వయసులోపు ఉన్నవారు 21 మంది ఉన్నారు. ఇప్పటి వరకు సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో 6,476 మంది ఐపీఎస్లు శిక్షణ పొందారు. ఇందులో 380 మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు.